శ్రమణీం ధర్మనిపుణామభిగచ్చేతి రాఘవం సోభ్యగచ్చన్మహాతేజాః శబరీం శత్రుసూదనః. శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః పంపాతీరే హనుమతా సంగతో వానరేణః. ఆ రాముడు ఆర్పత్రాణపరాయణ దీక్షాపరుడు. తన కోసం ఎదురు చూసేవాళ్ల దగ్గరికి తానే వెళ్తాడు. ఆ శబరిని కలిసి ఆవిడ చేత సేవలందుకుని ఆనందించాడు. శబరిని కలిసిన కొద్ది రోజులకే రామాయణ కథలోకి చల్లని గాలి వీచినట్లు మారుతి ప్రవేశించాడు. పంపానదీ తీరం దగ్గర మహాకపి హనుమంతుణ్ణి కలుసుకున్నారు రామలక్ష్మణులు. హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః సుగ్రీవాయ చ తత్సర్వం సంసద్రామో మహాబలః. ఆ హనుమంతుని మాటలకి మెచ్చుకొని అతని మర్యాదకి ప్రతిగా అతను సూచించినట్లు సుగ్రీవుణ్ణి కలుసుకున్నాడు. ఆదితస్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః. సుగ్రీవునితో రాముడు తన పరిచయం చేసుకుని తన కథ మొత్తం చెప్పాడు. విశేషించి సీతకు జరిగిన దాన్ని వివరించి మరీ చెప్పాడు.